సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈ రోజు అయితే మీకు ప్రీమియర్ ప్రో లో ట్రాన్సిషన్ అనేది ఎలా ఇంపోర్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో థర్డ్ పార్టీ ట్రాన్సిషన్ అనేవి ఎలా ఇంపోర్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ట్యుటోరియల్ అనేది చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, టిప్స్ అండ్ ట్రిక్స్ స్కిప్ అయిపోతాయి. సో వీడియో ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. సో ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసి. సో గైస్ మీరు అయితే ఇప్పుడు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. సో గూగుల్ క్రోమ్ లో మిక్స్కిట్, సో ఇప్పుడు mixkit.com అని ఎంటర్ చేశాను. సో ఏదైనా మీరు ట్రాన్సిషన్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి ప్రీమియర్ ప్రో అని ఉన్నది. సో ప్రీమియర్ ప్రో దగ్గర క్లిక్ అయితే చేశాను. సో క్లిక్ చేశాక ఇక్కడ వచ్చి ట్రాన్సిషన్స్ అని ఇవ్వండి. సో ట్రాన్సిషన్స్ అని ఇచ్చాక చూడండి ఇక్కడ జూమ్ ట్రాన్సిషన్ అని వచ్చింది. సో ఇక్కడ జూమ్ ట్రాన్సిషన్ దగ్గర అయితే మీరు డౌన్లోడ్ ఫ్రీ టెంప్లెట్ అని ఉన్నది. సో ఇక్కడ అయితే క్లిక్ చేసుకోండి. సో డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. సో నేను ఇందాకే డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే మనం మన డౌన్లోడ్స్ లాగా అయితే వెళ్ళాలి. సో ఇక్కడ డౌన్లోడ్స్ దగ్గర మీ ట్రాన్సిషన్ అనేది ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని మీరైతే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్నాక డాక్యుమెంట్స్కి వచ్చేయండి. సో డాక్యుమెంట్స్ దగ్గర నేనైతే ఇది కట్ చేసుకున్న దాన్ని పేస్ట్ అయితే చేస్తాను. సో పేస్ట్ చేశాక నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. చూడండి మిక్స్కిట్ ట్రాన్సిషన్స్ అన్నది. సో ఈ మిక్స్కిట్ ట్రాన్సిషన్స్ లో చూడండి ఇది మన ట్రాన్సిషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా ప్రీమియర్ ప్రోలో ఎలా ఇంపోర్ట్ చేస్తాం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీనికి కావాల్సింది మనమైతే 2 వీడియోస్ అయితే తీసుకోవాలి కాబట్టి డెస్క్టాప్ పైకి అయితే వెళ్ళి యాక్సెస్ ఆల్ చేశాను. సో ఏదైనా ఒక 2 వీడియోస్ అయితే తీసుకోండి. సో 2 వీడియోస్ తీసుకొని డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక మళ్ళీ మనం ట్రాన్సిషన్ అయితే ఇంపోర్ట్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్స్, సో ఇందాక చూపించాను మీకు మన ట్రాన్సిషన్ అనేది డాక్యుమెంట్స్ లో ఉంటుంది కాబట్టి సో డాక్యుమెంట్స్ లోకి అయితే వస్తారు. సో మిక్స్కిట్ ట్రాన్సిషన్స్ అని నేను ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో అదైతే సో ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ ట్రాన్సిషన్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఈ ట్రాన్సిషన్ ఓపెన్ అయితే చేశాను చూడండి. సో ఓపెన్ చేశాక క్రియేట్ ఫోల్డర్ ఫర్ ఇంపోర్టెడ్ ఐటమ్స్ దగ్గర క్లిక్ అయితే చేసుకోండి. సో ఓకే చేద్దాం. సో ఓకే చేశాక మీకు ఒక పాపప్ అనేది వస్తుంది చూడండి. సో పాపప్ వచ్చాక ఇక్కడ లొకేట్ అయితే మీకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో లొకేట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. సో లొకేట్ దగ్గర మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ ట్రాన్సిషన్ అనేది మన ఎక్కడ ఉన్నదో మన సిస్టంలో అయితే చూపించాలి. ప్రీమియర్ ప్రోకి అయితే మనం చూపించాలి. సో ఇక్కడ యాసెట్స్ దగ్గర అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో యాసెట్స్ దగ్గర క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఉన్న చూడండి యాసెట్స్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. సో యాసెట్స్ దగ్గర క్లిక్ చేసుకున్నాక ఓకే అయితే చేసేయండి. సో ఓకే చేశాక మీకు ఒక ఫోల్డర్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ ట్రాన్సిషన్ 3 మనకైతే ఇంపోర్ట్ అయినట్టే. సో ఇక్కడ యాసెట్స్లో ఇదిగోండి అడ్జస్ట్మెంట్ ట్రాన్సిషన్. సో ఇది అడ్జస్ట్మెంట్ లేయర్ అన్నమాట. ఇప్పుడైతే ట్రాన్సిషన్ అయితే మనం ఇంపోర్ట్ అయితే చేసాం. సో చూడండి ఇప్పుడు సో ట్రాన్సిషన్ అనేది ప్లే అయింది. సో ఇప్పుడు వీడియో చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి సో ఇది మన ట్రాన్సిషన్ అనేది 1920 1080 ఫ్రేమ్స్కే అది సెట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఈ వీడియో అన్నది 4K వీడియో కాబట్టి సో ట్రాన్సిషన్ అనేది హాఫ్ పార్టే మనకైతే చూపిస్తుంది. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసుకోండి. సో ఇది కూడా సైజ్ అనేది పెంచేయండి. సో మళ్ళీ ఇక్కడికి అయితే వస్తారు. సో ఇది ఇలా ఇది సైజ్ అనేది పెంచేయండి. సో సైజ్ పెంచాక ఆ ట్రాన్సిషన్ అనేది ఎలా వర్క్ అయిందో చూపిస్తాను చూడండి. సో ఇలా మనకైతే వర్క్ అవుతుంది.
సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.